నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా పరిశ్రమ ప్రధానంగా తెలంగాణ నేటివిటీతో, తెలంగాణ స్వభావంతో సినిమా రావాలని చాలామంది కోరుకుంటున్నారు. 12 ఏళ్ళైనా సరే ఇప్పటివరకు ఆ ప్రక్రియ అసలు వాస్తవానికి ప్రారంభం కూడా కాలేదు. అయినప్పటికీ అక్కడక్కడ కొంత ఉత్సాహవంతులు తెలంగాణ నేటివిటీని తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వెండితెర పైన చూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ మధ్య ఒకరు ఇద్దరు ఆ ప్రయత్నం షరతులు వర్తిస్తాయని ఒక సినిమా తెలంగాణ నేటివిటీతో వస్తే ఇప్పుడు తురుంకార్ అని ఒక సినిమా వచ్చింది. అది ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన జీవితాన్ని, ఆ ప్రజల భాషను, ఆ సంస్కృతిని అద్భుతంగా వ్యక్తీకరించింది ఆ సినిమా. మనం ఒకసారి కనుక చూడడం ప్రారంభిస్తే మళ్ళీ ఆగం మనము. ఆ సినిమా కాస్త ఆలస్యంగా ప్రజల ముందుకు వచ్చినా సరే దాని కారణాలను తెలుసుకుందాం మనం. ఆ సినిమా నిర్మించిన వాళ్ళు, అందులో నటించిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. డైరెక్టర్ శివకళ్యాణం, దేవరాజు పాలమూరు నటులు వాళ్ళిద్దరు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి ఇద్దరికి. మరి మీది ఎక్కడ సొంత ఊరు? నాది నాగర్ కర్నూలు సార్. ప్రస్తుతం నాగర్ కర్నూలు డిస్టిక్ కల్వకుర్తి మండలం. కల్వకుర్తి మండలం, మార్చాల గ్రామం సార్. మార్చాల చాలా చిన్న పల్లెటూరు అది. చిన్న పల్లెటూరు అంటే ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. అవును 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 సార్. మార్చాల రోడ్కి రోడ్కే ఉంటుంది. కల్వకుర్తి నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే రూట్లో స్టార్టింగ్ స్టేజ్. ఓకే. పెద్ద గ్రామ పంచాయతీ. పెద్ద గ్రామ పంచాయతీ. పెద్ద గ్రామ పంచాయతీ. అంతా స్కూలింగ్ అంతా అక్కడే, కాలేజ్, ఇంటర్, డిగ్రీ అంతా కల్వకుర్తి సార్. టౌన్లో కల్వకుర్తి. టౌన్ కల్వకుర్తి సార్. ఓకే. ఏం చదువుకున్నారు? డిగ్రీ బీకామ్ సార్. డిగ్రీ డిస్కంటిన్యూ చేసి సినిమా పిచ్చితో ఇక్కడికి వచ్చేసినాను యాస్టీజ్గా. ఇక్కడికి వచ్చి చాలా డిప్లొమా సారథి స్టూడియోలో డిప్లొమా చేశాను. అక్కడ నుంచి వేరే రైటింగ్ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రయత్నాలు చేస్తూ వేణువుడుగుల గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. తనతో రైటింగ్ కంట్రోల్ చేసి తర్వాత నీది నాది ఒక కథ ఆయన సినిమా అక్కడ నుంచి విరాటపురం వరకు చేశాను. మంచి సినిమా, ఆయన కూడా మంచి 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 సినిమాలు చేసిన. అక్కడ నుంచి నేను రైటర్గా ఎక్కువ చేశానండి. ఉయ్యాల జంపాల విరించి వర్మ దగ్గర రైటర్గా జితేందర్ రెడ్డికి నేనే రాశాను. దసరా సినిమా కూడా ఒక వర్షన్ రాశాను. ఏది నాని దసరా సినిమా కూడా ఫస్ట్ ఒక వర్షన్ రాశాను నేను. తర్వాత బనివాసి గారి బ్యానర్లో ప్రస్తుతం డైలాగ్స్ రాసిన ఒక సినిమాకి ఫరియా అబ్దుల్లా మెయిన్ లీడ్గా చేస్తుంది. ప్రస్తుతం నడుస్తున్నాయి సార్. ఇంకొక 3 ప్రాజెక్ట్స్ డైరెక్షనే ఉన్నాయి. అవి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఆఫీసులు కూడా ఓపెన్ అయి ఉన్నాయి. అవి త్వరలో. ఈ తురుంఖాన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? బ్యాక్గ్రౌండ్ అంటే సార్, నేను కరోనా ఏర్పడిన టైంలో ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అందరం ప్రపంచంతా ఊర్లో ఉన్నట్టు నేను ఇంట్లో ఉండిపోయినా. అప్పుడు ఏదైనా ఒక చిన్న సినిమా చేద్దాం మనం. మీర్జాపూర్ వచ్చి బాగా నడుస్తున్నది అప్పుడు ఓటీటీలో. అదే టైంలో సైన్మా బండి అనే సినిమా కూడా వచ్చింది ఒకటి, నెట్ఫ్లిక్స్లో బాగా వర్కౌట్ అయింది. అవి చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఏదైనా ఒక చిన్న సినిమా రాద్దామని ఒక 21 డేస్లో ఒక కథ రాసుకోవడం. తను బాగా నాకు క్లోజ్ కాబట్టి ఇమీడియట్లీ తనకు కథ చెప్పి తన ఫ్రెండ్ కళ్యాణ్ రావు మన చిన్నంబావి, తను పర్సన్ కళ్యాణ్ రావు అని ఉంటాడు. తను ఇమీడియట్లీ తనకు కథ చెప్పినాం. తనకు నచ్చి ఇమీడియట్లీ ప్రాసెస్ అయిపోయింది సార్. ప్రాసెస్ అంటే మాకు ఉన్నది ఓన్లీ 40 lakhs బడ్జెట్ సార్. 40 lakhs బడ్జెట్లో నేను ఫస్ట్ నాకు తెలిసిన జీవితం చూపిద్దాం అనుకున్నాను. అంతా అంటే రీజనల్ సినిమాలు బాగా అయిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చేసరికి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవి ఎక్కువైనాయి. అంటే ఇవి చాలా ఉన్నాయి ఇప్పటివరకు. మన మహబూబ్ నగర్లో లేవు. మహబూబ్ నగర్ స్లాంగ్ అసలు లేదు. మహబూబ్ నగర్ స్లాంగ్ ఖచ్చితంగా మహబూబ్ నగర్ స్లాంగ్ తీసుకురావాలని చెప్పి నేను మహబూబ్ నగర్ స్లాంగ్ పెట్టి అక్కడ ఉన్న టిపికల్ క్యారెక్టర్ల మధ్యన ఒక చిన్న ఫన్నీ డ్రామాతోని స్టార్ట్ చేసి 40 lakhsలో తీసాను సార్. అది మొత్తం ఏమంటారు కల్వకుర్తి టౌన్లోనే 21 days సింగిల్ షెడ్యూల్లో చేశాను సార్. అవునా? సింగిల్ షెడ్యూల్ వేసిన 40 lakhs అని చెప్పి నేను 38 lakhsలో తీశాను సార్. గ్రేట్. ఇప్పుడు విలనా? ఒక సినిమాలో విలన్ కదా మీరు? షరతులు వర్తిస్తాయి సినిమాలో విలన్. ఇందులో మీ పాత్ర మెయిన్ లీడ్ సార్. బ్రహ్మం అని తను మెయిన్ లీడ్. ముగ్గురు మెయిన్ లీడ్లో తను ఒక వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. ముగ్గురు కథ, త్రిమూర్తుల కథ ఇది. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అని ముగ్గురు త్రిమూర్తుల కథ. అంటే బాగా పాపులర్ పేర్లు కాబట్టి అవి పెట్టి వాళ్ళ ముగ్గురు మధ్యన గొడవలు జరిగితే ఎలా ఉంటుందని ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్లతోని అల్లుకున్న కథ సార్ ఇది. అంటే ఇతన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోల్ క్లియర్ చేసి మీరు. నాకు ఇతను బయట కూడా అగ్రెసివ్ ఉంటాడు. తను అగ్రెసివ్నెస్ బాగుంటుంది అతనిలో. ఆ అగ్రెసివ్నెస్కి కామెడీ అడాప్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఐడియాతోని అగ్రెసివ్నెస్కి కామెడీ అంటే తన చుట్టూ కామెడీ జరుగుతుంది. తనేం ఫన్ చేయడు. ఓకే. తను అరుస్తాడు, ఫ్రస్ట్రేట్ అవుతాడు. అదే జనాలకు ఆ పక్కనున్న క్యారెక్టర్లో కామెడీగా ఉంటుంది. మర్యాద రామంలో సునీల్ భయపడుతుంటే పక్కలో కామెడీ వచ్చినట్టుగా ఇతను కోపడుతుంటే పక్కలో కామెడీ వస్తుంటుంది. అంతే. అట్లా అగ్రెసివ్నెస్ బాగా వర్కౌట్ అయ్యాయి సార్. తన క్యారెక్టర్ మీరు సినిమా చూసిన వాళ్ళు ఒక 20 minutes వరకు చూస్తే 20 minutes తర్వాత తన క్యారెక్టర్ని లవ్ చేస్తారు. తన క్యారెక్టర్ త్రూ అవుట్ తన క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఎందుకంటే 40 years లవ్ స్టోరీని
తెలుగు ఇండస్ట్రీలో చిన్న పాలిష్డ్ లవ్ స్టోరీలు కానీ ఒక చిన్న కమర్షియల్ లవ్ స్టోరీలు కానీ ఉంటాయి. 40 years లవ్ స్టోరీ నేను చాలా అథెంటిక్గా చాలా ఆనెస్టీగా చెప్పిన. ఒక 40 years ఏజ్ వాళ్ళ మధ్య ఉండే లవ్ స్టోరీని చాలా బాగా చెప్పిన. అది బాగా రీచ్ అయింది సార్. బాగా రీచ్ అయింది. ఆయన చెప్పండి. మీరు బాగా జీవించారు దాంట్లో. అది నా అదృష్టం అనుకోవాలన్నా. యాక్చువల్గా నేను థియేటర్ ఆర్ట్స్ చేసి ఉన్నా బిఎం రెడ్డి గారి దగ్గర. నాకు శివన్నకు మంచి ర్యాప్ ఉంది. నాది కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఉలవాపురం గ్రామం, విపనగండ్ల మండల్, ప్రజెంట్ వనపర్తి డిస్ట్రిక్ట్. మరి మారుమూల గ్రామం. మారుమూల. అయితే ఈ లాంగ్వేజ్ అనేది నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ పల్లెటూరు వాతావరణం పెరిగినా కాబట్టి ఆ లాంగ్వేజ్ ఉంది. బాడీ పెద్ద పర్సనాలిటీ ఉంది కాబట్టి నేను ఏది మాట్లాడినా సీరియస్గా అనిపిస్తుంది. వాస్తవంగా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. అది నేను నటించాలంటే నేను న్యాచురల్గా నేను ఆయన చెప్పడం నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం, నాకు వచ్చిన లాంగ్వేజ్ నా భాషలో మాట్లాడడం అంతే. ఆ చిన్న చిన్న డైలాగ్స్కి ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో మన ఊరి పిల్లలు, నేను మహబూబ్నగర్ తెలియదు చాలా మందికి, అంటే ఇంకా ఫేమస్ కాలేదు కాబట్టి, అన్న ఇది మా వనపర్తి లాంగ్వేజ్ అని ఒకరు, అన్న ఇది మన కొల్లాపూర్ లాంగ్వేజ్ అని ఒకరు మహబూబ్నగర్ లాంగ్వేజ్ అని ఒకరు నాగర్ కర్నూలు లాంగ్వేజ్ అని, ఇంకా ఇన్స్టాలో కంటిన్యూ మెసేజ్లు వస్తున్నాయి. బాగా లక్షల వ్యూస్ వస్తాయి. ఇప్పుడు 1 million దాటుతుంది ఇప్పుడు ఒక వీడియో. ఆ చిన్న డైలాగ్ మందు తాగే సీన్ ఒకటి ఉంటుంది దోస్తులు, అది బాగా ఫేమస్ అన్న. నాకు కోమటా అతను వైశా అతను ఫ్రెండ్ ఉంటాడు. వాడు మా కాన్వర్సేషన్లో హీరో గారికి నాకు చిన్న ఇష్యూ అయినప్పుడు, అన్న వాడు తిడుతున్నాడు మంది సోము తిన్నాను ఎందుకు రా అంటున్నా అంటే, వీడిని అడుగుతాను ఏరా మంది సోము తింటాడు, ఇషి నేను తింటాను. ఆ ఇషి దోశ అనేటివి మన మహబూబ్నగర్కి సంబంధించిన చాలా కనెక్ట్ అయ్యారు అన్న. అసలు ఇది కరెక్ట్ టైంలో ఇంకా అంటే సినిమా ఎంతవరకు చేయాలనో అంతవరకు ఎఫర్ట్ పెట్టి శివ కళ్యాణ్ చేసిండు. దాన్ని మేము రీచ్ ఎట్లా చేయాలనేది తెలియదు సార్. మంచి సినిమా చేయగలిగినాం తప్ప దాన్ని ఎట్లా పబ్లిక్ తీసుకుపోవాలనేది తెలియదు మాకు. ఇప్పుడు తెలిసింది అన్నట్టు. అనుభవం గొప్పది కదా. మార్కెటింగ్ లో బాగా తడబడ్డాం, జనాలకు తీసుకెళ్ళలేకపోయినాం. చూసిన వాళ్ళు మన రవీంద్ర భారతిలో ప్రీమియర్ చేసినా కానీ చాలా అప్రిసియేషన్ వచ్చింది. పర్సనల్ గా చూసిన వాళ్ళు చాలా మంది పిలిచారు సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచారు, విరించి వర్మ పిలిచాడు, బెక్కె వేణుగోపాల్ పిలిచాడు, దేవిప్రసాద్ సార్. మీరు దేవిప్రసాద్ సార్ నా గురించి ఆర్టికల్ రాసిండు సార్. అవునా? నన్ను ఫస్ట్ కూడా మలయాళమే కూడా అనుకోండి, నా లుక్ కొంచెం వేరే గెటప్లో ఉన్నాయి ఇప్పుడు. దేవిప్రసాద్ సార్ నన్ను ఇంటర్వ్యూలో సినిమా చూసిండు. ఇంటర్వ్యూలో అక్కడ నిలబడ ఎవరు కూడా యువర్ ఫ్రమ్ మలయాళీ అన్నాడు. నో సార్ మహబూబ్నగర్ తెలంగాణ పక్క లోకల్ అని చెప్పిన. అరే ఏం పిల్లాడవా మంచిగా. సినిమా మొత్తం చూసిన తర్వాత ఆయన అంత పెద్ద సినిమాలు హిట్ సినిమాలు ఇచ్చిండు. కెవుకేక, బ్రేడ్ బాబ్జీ, బెండాపారావు. అట్లాంటి డైరెక్టర్ నా గురించి ఒక ఆర్టికల్ రాయడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అయినా. విరించి వర్మ గారు కూడా చాలా గొప్పగా రాసిండు. చంద్రశేఖర్ రెడ్డి కూడా నా క్యారెక్టర్ను నా డైరెక్టర్ను లైక్ చేశారు, పిల్లలు చాలా బాగా చేశారు అని చెప్పి. అది అంటే మీరు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్కి రావడం కూడా ఒక కారణం ఏంటనే. అవును సార్ కదా. పెరిగిన వాతావరణం మన ఊరు అక్కడ నుంచి వాతావరణం నుంచి పెరిగిన పాత్రల మధ్య సంభాషణ కూడా భాష 2 రకాలు. అవును. మనమే హైదరాబాద్కి వచ్చిన తర్వాత మన భాష మారుతుంది. అదే మనం పల్లెటూరుకి వెళ్తే మన ఊర్లో మన భాష మనకు వస్తుంది. అవును. పల్లెటూరులోనే వ్యవసాయానికి దూరంగా ఉన్న వాళ్ళ భాష వేరే ఉంటుంది. మీరు గమనించండి. వ్యవసాయానికి దూరంగా ఉన్న వాళ్ళ భాష వేరే ఉంటుంది. మీరు మాట్లాడింది అయితే నాకు అది చూసినప్పుడు, నేను వ్యవసాయంలో ఉన్నప్పుడు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే కనుక మనం కోతలు కోసినప్పుడు ఏ భాష మాట్లాడతామో అదే భాష. అంటే మీరు ఈ ఇది పర్టికులర్ పాలమూరు లాంగ్వేజ్ పెడితే దెబ్బతింటామని అనిపించలేదా? లేదు సార్, అప్పుడు దెబ్బ తినడం అనేది ఏం లేదు సార్. అది ఒక స్ట్రెంత్ లాగానే ఫీల్ అయినా. అంటే ఆ టైంలో వచ్చింది మన లోకల్లో ఉన్న బ్యూటీని ఏమంటారు గ్లోబల్గా ఆవిష్కరించే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి లోకల్ సినిమాలకి బాగా వాల్యూ వచ్చింది కాబట్టి నేను స్ట్రాంగ్గా నమ్మిన. నా నమ్మకం నిజమైంది సార్. అంటే నేను 38 lakhsలో తీస్తే 45 lakhs డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు సినిమాని. వెరీ గుడ్. ఎవరైతే ఇద్దరు సక్సెస్ అయ్యారు. మన మెయిన్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఇప్పుడు ఆసిఫ్ జానీ ఉన్నాడో తను సేఫ్ ఉన్నాడు. ఫస్ట్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రావు కూడా. నేను అంటే సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్లు హ్యాపీ సార్. నేను పర్సనల్గా తురుంఖాన్లో స్టార్ట్ అయిపోయి 2 years అయిపోయింది సార్. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఖాళీగా లేను సార్. 2 సినిమాలు రైటింగ్ రాస్తున్నా, 3 సినిమాలు నా డైరెక్షన్ కోసమే. అంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్కి ఎంత ట్రాక్ ఉంటుందో అంత 3 సినిమాల ఆఫీసులు ఉన్నాయి సార్ నాకు ఇప్పుడు. గ్రేట్. చెప్తే అంటే కొంచెం అతిగా ఉంటుంది కానీ 3 సినిమాల ఆఫీసులు ఉన్నాయి, 2 సినిమాలు రైటింగ్ నడుస్తున్నాయి. అంటే నా రైటింగ్ గురించి తెలుసు. పర్సనల్గా చూసిన వాళ్ళంతా లైక్ చేశారు. నేను దీన్ని జనాలకు తీసుకెళ్ళలేకపోయాను సార్ సినిమా. అది బ్యాడ్ లక్ సార్. ఇప్పుడు ఆహా నుంచి వచ్చిన తర్వాత చాలా మంది ఒక 4 జర్నలిస్టులు నాకు ఏమంటారు బాగా రివ్యూలు రాశారు ఫేస్బుక్లో. చాలా మంది కాల్స్ చేస్తున్నారు సార్. ఇంకా జనాలకు తీసుకెళ్తే అంటే ఇప్పుడు ఇలాంటి సినిమా ఒకటి ఉందా అనేది జనాలకు కూడా తెలిస్తే బాగుంటుంది. మన వేదిక ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి. మీరు మంచి ఆ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పండి, మీరు మాట్లాడండి.
ఇప్పుడు డైలాగులు అంటే పర్టికులర్గా ఏదో కత్తి పట్టుకొని నరకడం పొడుస్తాం అనేది ఉండదన్న. న్యాచురల్గా మనం మాట్లాడేటప్పుడు నేను మా ఫ్రెండ్ క్యారెక్టర్ రైతు క్యారెక్టర్ ఉంటుంది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు కొన్ని అప్పుల బాధల నుంచి పురుగుల మంది అవుతుంటాడు. నేను సడన్గా ఎంట్రీ ఇచ్చి వాడిని ఆపి కొద్దిగా ఎమోషనల్గా షూటింగ్ జరిగేటప్పుడు, అరే ఏంద్రా బుగ్గి నువ్వు మందాకి చచ్చిపోవడం ఏంద్రా అంటే, లేదురా నాకు అప్పులు ఎక్కువైపోయినాయి చచ్చిపోతున్నా అంటే కొద్దిగా ఎమోషనల్గా అయ్యి కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి నాకు ఆ సీన్ చేసేటప్పుడు. కొద్దిగా డైలాగ్ మంచిగా రాసింది సార్. అది జీవితంలో ఒక్కొంతో ఆనెస్ట్గా ఉండాలిరా, నేను నీకు ఫ్రెండ్ రా, నీకు ఎంత కావాలంటే అది ఇస్తాను నేను డబ్బులు. ఆ డైలాగ్ చెప్పినట్టు కొద్దిగా కళ్ళకి నీళ్ళు వస్తే ఇమ్మీడియట్ కట్ 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 అన్నాడు. ఇంత బాగా వేసిందన్న కట్ అంటున్నా అంటే, బ్రహ్మంగాడు ఏడిపిస్తాడు కానీ ఏడవడన్నా, ఇది కూడా సీరియస్గా మాట్లాడాడు. అంటే వాడు తిట్టిన కోపం ఉంటది, పెట్టిన కోపం ఉంటది. పాత్ర అట్లా ఉండాలని ఈ డైలాగ్ నేను మళ్ళీ మార్చి చెప్పిన, ఏమైందిరా బుగ్గి ఏడుస్తున్నాను, ఏం లేదు ఒక చెప్పే దింగుదా అది అది నాకు ఇంకా కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, అది 1 మిలియన్ పోయింది. ఇట్లాంటి ఈ నాకు మా రైతుకు మధ్య జరిగిన సంభాషణ భాస్కర్ అని చెప్పేసి లోకల్ అతను సర్వేరు, ఈ ప్రైవేట్ సర్వేరు. ఎంత ప్యాషనెట్ మనిషి అంటే, అరే అతను నేను యాక్చువల్గా సార్ ఇది కథ నాకు కరోనా టైంలో మేము డిస్కస్ చేసుకునేది ఫోన్లలో, గంటలు గంటలు మాట్లాడుకునేది. ఈ బుగ్గి క్యారెక్టర్ నేను చేయాలన్నా, ఈ బుగ్గి క్యారెక్టర్ చేసిన ఆయన బ్రహ్మం క్యారెక్టర్ చేయాలని కన్ఫ్యూజ్లో ఉన్నాడు శివ. నేను ఏదైనా ఓకే అన్న, నువ్వు ఏది సార్ చేస్తా అనుకున్నా. మరి ఆయనకి ఏమైందేమో మళ్ళీ అది కొద్దిగా ఫ్రస్ట్రేషన్ కొద్దిగా అనే వరకు నాకు ఇటు వచ్చింది అటు వచ్చింది. ఇద్దరం సేమ్ ఈక్వల్గా చాలా అద్భుతంగా చేసాడు భాస్కర్ అన్న కూడా. పెళ్లిళ్ళ చుట్టూ తిరిగింది అది మొత్తం. నా మ్యారేజ్ అయిపోతుంది, నేను మ్యారేజ్ ఆపుతా. ఇప్పుడు నాకు సంబంధించిన నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటే, ఆ ఆంటీని ఇష్టపడుతుంటే కలవకుండా చేయడం, ఆ మధ్యలో మంచి అంటే నీ చిన్నప్పుడు అమ్మాయి కాదు, ఊర్లో అప్పుడే ఊర్లోకి వస్తాడు, ఊర్లోకి రాగానే ఒకని పెళ్లి ఆపుతాడు, అతను ఫ్రస్ట్రేషన్తో తిరుగుతూ ఉంటాడు. ఈ టైంలో ఒక అమ్మాయి భర్త చనిపోయడానికి ఖాళీగా ఉంది, బాగుంది కదా అని అమ్మాయి వెనకాల తిరుగుతుంటే వాడు చెడగొడుతుంటాడు. వీడు నా పెళ్లి చెడగొట్టినందుకు వీడిని ప్రేమను చెడగొట్టాలి అని చెడగొడుతుంటాడు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. మా ఫాదర్ మదర్ ఉంటారు కదా, మదర్ చనిపోయి ఉంటుంది ఆల్రెడీ, సెకండ్ మ్యారేజ్ తండ్రి చేసుకుంటాడు. నాకు 40 ఏళ్ళ నుంచి పెళ్లి కాకుని ఉంటుంది. ఊరికి వచ్చి మా డాడీని అడుగుతా, నాకు పెళ్లి చేయవు కానీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు అని అరుస్తాడు ఇలా నాన్నని. ఈయనకే పెళ్లి కాదు, ఇలా ఫాదర్ పెళ్లి అవుతుంది ఇంకో పెళ్లి. అట్లా నీకు భాషిక బలం లేకపోతే నేనేం చేస్తారని వీళ్ళ ఫాదర్ అంటాడు. నాకెందుకుంటే నీకు మాత్రం 3-4 ఉంటాయి భాషిక బలాలని తిడుతుంటాడు ఇలా ఫాదర్ ని. అంటే బాగా పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. పాటలు సింగం విజయ్ అని మన దాంట్లో ఒక క్యారెక్టర్ చేసిండు, మంచి క్యారెక్టర్ చేసిండు. ఆయన కూడా ఆయన మెయిన్ క్యారెక్టర్ సింగం విజయ్ అని, ఆయన మార్కెట్ కమిటీ, ఆయన ఇందులో మురళీకృష్ణ క్యారెక్టర్ సార్. కథ ప్రకారం కలకుర్తి మార్కెట్ కమిటీ అతను రాసిండు. తర్వాత అన్న కొన్ని 3 పాటలు నేను రాసిన, పాటలు రాసిన. ఫస్ట్ పాట నేనే వాడినా. మిద్దరాములు గారు ఉన్నారు కదా సార్ మన దగ్గర, ఆయన పాట ఒకటి మందులు 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 అనే పాటను ఇన్స్పైర్ గా తీసుకొని నేను రంగు రంగుల చిలకలు ఏం చిలకలమ్మ జోడు కోసం ఈడు కులుకులు అనే ఒక పాట, అది నేను రాసిన, మంగ్లీ గారు వాడారు బాగా. అది 1 మిలియన్, అది యూట్యూబ్ లో ఉంది సార్. అది తురుంకాన్లోన పెళ్లి అందరి మధ్యన మాంటేజ్ సాంగ్ లాగా ఉంటుంది సార్. అది సినిమాలో వచ్చే సిచ్యువేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను రాసిందే సార్ అది. రంగు రంగుల చిలకలు ఏం చిలకలమ్మ జోడు కోసం ఈడు కులుకులు, గోరు వంకాల గోసాలు చిలకాల కోసం ఏసిరమ్మ కొత్త గాలాలు. 2 years అయిపోయింది. చాలా సార్. ఇంకా తురుంఖాన్ల, అది వీళ్ళ తురుంఖాన్ల గురించి, ఆ ఊరు తుపాకులగూడెం గురించి చెప్పే ఒక పాట కూడా రాసిన సార్. అది మాయదారి కోయిలా మాయదారి కోయిలా ఒకసారి తంగి చూడే తుపాకుల గూడెంలా, ఊరి నిండా రాజులే ఎవడి కాడు తురుములే రాని రాజు లేదు. అది సంథింగ్ ఏదో రాశాను సార్, చాలా రోజులు అయింది. బాగా రాసిన 3 పాటలు. అంటే రాయించిన పిల్లలు, నాకున్న బడ్జెట్ లేదు సార్. ఒక 50,000 ఎవరైనా ప్రొఫెషనల్ రైటర్స్ రాసేవాళ్ళేమో, డబ్బులు లేవు, ఫ్రీగా రాయించే ప్రయత్నం చేసిన ఫ్రెండ్స్ తోని, రీచ్ అవ్వలేదు. బాగానే ప్రయత్నం చేసారు కానీ నా కథ కంటెంట్ రీచ్ అవ్వలేదు. ఇక నేనే రాసుకున్నా. అంటే నేను జనరల్గా స్కూల్లో ఉన్నప్పుడే ఉపన్యాసాలు వ్యాసాలు అవన్నీ రాస్తాను సార్. నాతో పిల్లలు రాయించుకునేటోళ్ళు స్కూల్లో ఉండేటప్పుడు. నేను స్కూల్ ఫస్ట్ స్టూడెంట్ సార్, ఫస్ట్ నుంచి క్లాస్ ఫస్ట్. అంటే నేను జీవితంలో నాకు మెమరీ ఏంటంటే సార్, నేను నా జీవితంలో నా మొదటి పాయింట్ నా డబ్బులతోనే కొనుక్కున్నాను సార్.
అంటే నేను క్లాస్ ఫస్ట్ వస్తే నాకు 400 రూపాయలు మా ఊర్లో ఒక సర్పంచ్ ఉండేవాడు, తను స్కూల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చే పిల్లలకు డబ్బులు ఇచ్చేవాడు. పేరు అప్పటి వరకు ఆయన అల్వాల్ రెడ్డి అని తలుచుకోవాలి. అవును సార్, ఉన్నాడు, స్టిల్ ఉన్నాడు. తను ఇచ్చిన డబ్బులతో నేను ఫస్ట్ ప్యాంటు కొనుక్కున్నాను. అక్కడ నేను 7th క్లాస్ చదువుతున్న టైంలో ఒక ఊర్లో సినిమా అనే టాపిక్ నా జీవితంలో మొదటిసారి విన్నా సార్. నేను ఎవరో రజనీకాంత్ కథ రాస్తున్నాను, ఒక అబ్బాయి కథ రాస్తుండడంతో నేను చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయినా. ఈ సినిమా రాయడం ఏందని, సినిమా అనేది మన దగ్గర సినిమా తీసేటోళ్ళు ఉంటారు అనేదే నేను నా జీవితంలో, నేను 7th క్లాస్ అనేది చాలా చిన్నగా విని నేను చాలా ఆశ్చర్యానికి గురై నేను ఎందుకు ఇవ్వద్దని ఇమీడియట్లీ నేను రియాక్ట్ అయిపోయి నేను 7th క్లాస్ నుంచి కలగంటున్నాను సార్ సినిమాలకు రావాలని. స్కూల్ లైఫ్లోనే అందరు సబ్జెక్టులు చదివి నేను చిత్ర, విపుల, స్వాతి బుక్కులు చదివేటోని, కథలు చదివేటోని. ఇది ఎందుకు రాని కానీ టీచర్లు వాళ్ళు అడిగేవాళ్ళు. అట్లా ఫస్ట్ నేను ఏమవుతారని క్లాసులు అందరిని లేపి ఏమైతే పెద్ద అయినా కానీ అందరిని అడిగితే నేను సినిమా డైరెక్టర్ని అయితే అంటే క్లాసులు అందరు నవ్వీరు సార్. అదే ఇన్సిడెంట్ని పెట్టుకుని నేను సోయ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే నాకు నేషనల్ అవార్డు వచ్చింది సార్. ఉంది సార్, ఉంది. సేమ్ మన నరసింహరావు గారు, వీళ్ళు అల్లాని శ్రీధర్ గారు, వాళ్ళు కమిటీ జ్యూరీ మెంబర్లు ఉన్నారు. మన తెలంగాణ సాంస్కృతిక అవార్డు కూడా ఇచ్చారు నాకు. వాళ్ళు అదే పాయింట్ ఏమవుతామనంటే అందరూ దాన్ని నేను ఏం చేసిన అంటే నేను రైతు అయితే అంటాడు అందులో పిల్లోడు, వానికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమా అవును సార్, చిన్న బాబు చేసింది, అది నేను చేసింది సార్. అది నేను సినిమా డైరెక్టర్ అయితే అంటే అందరు నవ్వీరు. అంతకంటే హేళన ఉంటుంది రైతు అయితే అని ఒక పిల్లోడు చెప్పడం. అంటే రైతు అయితే అని ఎవడు చెప్పడు ముందు, కానీ బతికేదే దాని మీద కానీ ఎవడు చెప్పాడు. నేను దాని పిల్లోడితో చెప్పేసరికి అందరు నవ్వడం వల్ల అది నేషనల్ అవార్డు వచ్చింది సార్. అంటే ప్రతి ఇన్సిడెంట్ని మనం అంటే ఏ దర్శకుడైనా ఏ రచయిత అయినా వారి అనుభవంలోంచే తీసుకున్నది కాబట్టి నేను తురుముకాన్లు కూడా నా జీవితంలో జరిగిన ఊర్లో చూసిన కథలే సార్. మీరు మన సినిమా చూస్తే ప్రతి ఇన్సిడెంట్ మన ఊర్లో జరిగే ఇన్సిడెంట్ల లాగానే ఉంటాయి సార్ ప్రతిదీ. కానీ ఇక్కడ మీరిద్దరు ఆయన కొల్లాపూరు కల్వకుర్తి, అవును సార్. మీ ఇద్దరి దాంట్లో అంటే ఈ ప్రయాణం చూస్తే కనుక లెఫ్ట్ ఓరియంటేషన్ ఎక్కడ కనిపిస్తలేదు జీవితంగా. అంటే ఏదో ఒక దాని మీద ప్రభావితం చేసినట్లేదు మీది సార్. ఇప్పుడు ఎన్ శంకర్ సినిమాలో ఒక ఆయన ఉంటది, ఈవెన్ దో మీ గురువు ప్రభావం మీ దగ్గర లేదు, ఇద్దరి దగ్గర లేదు. అదే కొల్లాపురం అంటే మీకు తెలిసే ఉంటది అన్న, 100% ఉంటది అది. అది లోపల ఉందేమో బయటికి. చాలా పుస్తకాలు చదివాను, మరి ప్రభావం ఏం పడలేదు. జంధ్యాల గారి సినిమాలు, సీనియర్ వంశీ గారి సినిమాలు నాకు బాగా ఇష్టం సార్. అంటే అక్కడ నుంచి ఏమంటారు సిచ్యువేషనల్ కామెడీస్, క్యారెక్టరైజేషన్ కామెడీలు అవి బాగా ఇష్టం. 1 లైనర్లు, ఈ కమర్షియల్ కామెడీలు కాకుండా మన సినిమాలో కూడా అదే ఉంటుంది సార్. ఒక లేడీస్ టైలరు, అట్లాంటి ఒక ఊరు, అట్లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. అది ఆంధ్ర, ఇది తెలంగాణ. అయితే ఇప్పుడు ఈ 30 నాకు ఈ సినిమాలో 38 సీన్లు ఉన్నాయి అన్న. 38 అంటే ఎక్కువ సీన్స్ నాకే ఉన్నాయి. 60 సీన్లలో 38 ఆయనకి 38 సీన్లు ఉన్నాయి. 38 సీన్లలో ఏ సీన్ కూడా ఏదో ఆర్టిఫిషియల్గా చేసినట్టు కానీ, ఆర్టిఫిషియల్గా రాసినట్టు కానీ, ఆర్టిఫిషియల్గా మాట్లాడినట్టు కానీ ఉండదు. ఈ క్యారెక్టర్ బ్రహ్మం అనే క్యారెక్టర్ పండడానికి కారణం ఏంటంటే రైటింగ్ మెయిన్. రెండవది లాంగ్వేజ్ ఏంటంటే మనం ఓన్ లాంగ్వేజ్, మనం ఏదో ప్రిపేర్ అయ్యి మాట్లాడేదానికంటే మనం ఓన్గా మాట్లాడేది డిఫరెంట్ ఉంటుంది. కానీ అది ఆ ఓన్గా మాట్లాడడం, అది కనెక్ట్ అయిపోయి అది బాగా జర్నీ అయింది, మంచి క్యారెక్టర్ టేక్ ఆఫ్ అయింది మంచిగా. నా క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యి నాకు విడోతోటి ఆ సంబంధం క్యారీ అవుతుందో సినిమా అసలు అయిపోతుంది అంతే, ఇంకా చూస్తుంటే అయిపోతుంది ఇంకా అంతే. చాలా అద్భుతంగా వచ్చినాయి. మీ ఇద్దరు ముచ్చట కూడా బాగుందిగా, రీల్స్ కట్ చేసి బాగా పోతున్నాయి అన్న, వైరల్ అవుతుంది. సినిమా ప్రాసెస్ కూడా అంతే ఆర్గానిక్గా జరిగింది సార్. లైట్ మ్యాన్ కూడా ఒక ఊర్లో పనిచేసి ఒక ఆటో డ్రైవర్ని లైట్ మ్యాన్గా పెట్టినా. సినిమా లైటింగ్ మొత్తం ఆడొక్కడే చూసుకున్నాడు. కెమెరామెన్ ఒక చరణ్ బాబు అని మా అల్లుడు, వాళ్ళిద్దరు కలిసి కాటన్ డబ్బాలతో లైట్లు తయారు చేసి. అవునా? లేవు మరి, డబ్బులు లేవు కదా, లైటింగ్ యూనిట్ లేదు సార్. ఓన్లీ కెమెరా ఇండస్ట్రీ నుంచి తీసుకుపోయినా తప్ప ఇంకెవరు లేరు. ప్రొడక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్ వితౌట్ మేకప్ ఏమి లేదు. అంతా అక్కడ వచ్చే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా చేసి పెడతాను. అంటే చిన్న సెటప్ కదా సార్. అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ లాంటి డేట్ల సమస్య అంటూ ఏమీ లేదు. చిన్న సెటప్ ఆర్గానిక్గా చేసినాం. ఆర్గానిక్గా ప్రాసెస్ కూడా ఆర్గానిక్గానే చేసినాం. ఫుడ్ కూడా మా భార్యనే ఉండింది 50 మందికి డైలీ. మా ఇంటి దగ్గర నుంచి రోజు ఆటో వేసుకొని రావడం, అందరం నిలబడే తినడం, లైట్లు ఎక్కడ మనం వీధులలో ఎక్కడ దొరికితే అక్కడ వినాయక చవితి జరిగేటప్పుడు ఎక్కడైతే పైన వీధి స్తంభాలకు కొండలేసి చేస్తాం, అట్లా ఎక్కడ పెడితే అక్కడ కొండలేసి చేయడం, ఆ సర్పంచ్కి పర్మిషన్ తీసుకోవడం అట్లా ఆర్గానిక్గా చేసినాం సార్. ఆ ముగ్గురు హీరోయిన్లకు బట్టలు కూడా వీళ్ళు భార్య కుట్టడం, మా భార్యనే కుట్టింది, టైలరింగ్. అవును సార్. మమత సార్. మీ ఆమె మరి ఒక్కొక్క సీన్లోనన్నా పేరేసిన అందరికి మంచి భోజనం అన్న.
మంచి ఏం పెట్టి భోజనం. మంచి భోజనం అంటే మంచిగా అంటే వెజ్ 21 రోజుల్లో నేను చికెన్ 2 సార్లు చికెన్ పెట్టినా, మటన్ పెట్టినా, చేపలు పెట్టినా. చేపలు బాగా తలుసుకున్నారు. అంటే వచ్చిన వాళ్ళు చాలా మంది ఇంట్లో ఫుడ్ అన్న ఇంట్లో వేసుకుంటే ఎట్లుంటుందో అంత మంచి ఆటోలో కొనుక్కొని పోయి తీసుకొని మేమే పెట్టుకోవడం తినడం బఫెట్ లాగా. ఎంతమంది మొత్తం పెట్టి? మేము క్రో మొత్తం 35 to 40 40 మందికి భోజనాలు అంటే మామూలు విషయం కాదు. ఎన్ని రోజులు పెట్టినట్లా? 21 days. 21 days. రిస్క్ అది. 3 పూటలు పెట్టాలి. 3 పూటలు మన దగ్గర కాబట్టి ఇంకా 3 పూటలు మనం ఊరికి తీసుకెళ్ళాం కాబట్టి. అదే 20 డే అండ్ నైట్ షూటింగ్ అయింది అయితే. ఇంకా నడిచాడు 9 వరకు 10 వరకు నైట్ మొత్తం. ఆ కలవకుర్తిలో ఒక హోటల్ మొత్తం కాంట్రాక్ట్ లాగా ఒక నెలకు తీసేసుకున్నాం సార్. వాళ్ళకి చేసినాం. 2 హోటళ్ళు మాట్లాడేసుకున్నాం. ఏది టిఫిన్స్ మాత్రం హోటల్స్ ఇచ్చేటట్టు ఒక 5 ట్రావెల్స్ నుంచి ఒక 5 వెహికల్స్ మాట్లాడుకున్నాం. అట్లా కొంచెం ఆ 21 రోజు కొంచెం ఒక పండుగ వాతావరణం నడిచింది. అది అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్న. నాకు నేను ఆ మేజర్ క్యారెక్టర్ చేస్తుంటాను కరెక్ట్. దాంట్లో నాకు కొద్దిగా సీరియస్ ఉంటాడు. షూట్ జరిగేటప్పుడు తక్కువ బడ్జెట్, నేను కరెక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నాడు. వాడు అన్న ఏదిరా డీజిల్ అయిపోయింది అంటాడు. యాక్టింగ్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి. ఓడు అన్న పూలు తీసుకురావాలంటాడు. ఈడ సీన్ కరెక్ట్ రాకపోతే ఈడ తిడతాడు. క్లోజ్ షాట్ కానీ క్లోజ్ పెడతాం, ఇట్లా కూర్చుంటాడు క్లోజ్ షాట్, టింగ్ 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 అని కింద వస్తుంటది, ఇట్లా చూస్తుంటాడు, ఇట్లా పెడతాడు. అన్న నెక్స్ట్ షాట్ కు పూలు కావాలన్న తొందర అర్జెంట్ 1200 కొట్టా అంటాడు. అది ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్లు ఉంటాయి కదన్న, బాగా నవ్వుకున్నారు. మన ఎడిటర్ కూడా నాగేశ్వర్ అన్న చాలా అద్భుతమైన ఎడిటర్. బ్లూపర్స్ వేయండి, అది బ్లూపర్స్ వేయండి. తర్వాత అదొకటి, తర్వాత అఖిలేష్ గోగాని మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా మంచిగా మనకు. ఫస్ట్ సురేష్ బొబ్బిలి ఉండే, తను బిజీగా ఉండడం వల్ల మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా వినోద్ యజమాన్య అఖిలేష్ ఇద్దరు బాగా హెల్ప్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా వినోద్ యజమాన్య చేశాడు. తను కూడా బాగా సీనియర్. కానీ దీంట్లో కొంచెం పరిచయం ఉన్న నటుడు వీరొకరే. శ్రీరామ్ కూడా పరిచయం. శంకర్ అనే క్యారెక్టర్ ఎవరో తెలియదు, శ్రీరామ్ నిమ్మల. తను 5 మూవీస్ థియేటర్కల్ గా రిలీజ్ అయినాయి సార్. మన తెలంగాణ బిడ్డనే దొండిగలు. చాలా చాలా టాలెంటెడ్ నటీ నటులు అయితే ఎక్కువ మహబూబ్నగర్లే. ప్రొడ్యూసర్ మహబూబ్నగరే, ఫస్ట్ ప్రొడ్యూసర్ నేను మహబూబ్నగరే, శివన్న మహబూబ్నగరే, బుగ్గి క్యారెక్టర్ మహబూబ్నగరే, తర్వాత మురళీకృష్ణుడు. 4 హీరోయిన్లు ఆంధ్ర సార్. ఆంధ్ర అంటే మన దగ్గర ప్రొడ్యూస్ ఎట్లా డబ్బింగ్ చేయండి మరి ఎట్లా మేనేజ్ చేసిన అంటే కొంచెం ఒకటి చెప్తాను నేను, ఇది మస్తు నవ్వొచ్చింది నాకు. అయితే ఇద్దరు అమ్మాయిలు మాత్రం మామూలుగా మన లాంగ్వేజ్ మాట్లాడారు. నాకు ఎవరైతే పేరు ఉన్నదో ఆ అమ్మాయి కంప్లీట్ నెల్లూరు. అన్న ఎట్లా నెల్లూరు అంటే ఒక డైలాగ్ అనిపించేసిండు. ఎవరు రా అంటే బాగుందంటే, అదే రా ఆంధ్ర పిల్లని చేసుకున్నారు చూడు. ఒక్క డైలాగ్ తోటి ఆంధ్ర అమ్మాయిని ఒక డైలాగ్ తోటి ప్రాబ్లం అవుతుందేమని చెప్పి ఒక మాట చెప్పి పెట్టినా. అరే ఆంధ్ర అమ్మాయి కదరా, పెళ్లి అయిపోయి మొగడు చచ్చిపోయి ఇంకా ఓలే వాళ్ళ ఊరికి అంటాడు. అని అంటారు. ఇంకేం పోతారు, 2 పిల్లలు ఇక్కడనే ఉండిపోయిందని కథ. అంటే అవతల మనం తెలంగాణ అంటే అంత చిన్న విషయాన్ని కూడా మనోడు లింక్ చేసి స్పాంటేనిటీ సార్. అంటే పెళ్లి సీన్ జరుగుతుంటా సార్, పెళ్లి అంతా చేసినాం, వర్షం పడుతుంది, 100 మందిని తీసుకొచ్చినాం. అక్కడ జూనియర్స్ అంటే ఆ లోకల్ వాళ్ళకి రోజు 100 రూపాయలు కూలిచ్చి అందరిని జూనియర్స్ని సెట్ చేసినాం. మధ్యాహ్నం వరకు పెళ్లి అయిపోయింది సార్, సెటప్ అయిపోయింది. చిన్న బడ్జెట్ కదా. అయిపోయిన తర్వాత ఎవరో పెద్ద ఆవిడ పెళ్ళి అంతా చేసారు నాయన, మరి పిల్లలకు దండలే లేదు అన్నది. అప్పటి షూటింగ్ అంతా అయిపోయింది. అబ్బా అని లక్కీగా ఏంటంటే సినిమాలో పెళ్ళి ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన టెన్షన్లో ఒకడు నా అసిస్టెంట్ డైరెక్టర్, అరే నువ్వు పూలదండ తీసుకుని పరిగెత్తుకురారా అని చెప్పి లాస్ట్ షాట్ పెళ్ళి అంతా అయిపోయింది, వాడు నాన్ సింక్లో పూలదండ తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఇట్లా చూస్తే పెళ్ళి అయిపోయి పెళ్లి కొడుకు అట్లా కూర్చొని ఉంటాడు. పెళ్ళి అయిపోయింది, ఇంకా దండలని తెచ్చినట్టు ఒక లుక్ వేసాడు. కథలో లేదు అది. ఆ పెద్ద ఆవిడ చెప్పేసరికి దండలు లేవు కదా నాన్న అనేసరికి దాన్ని నేను స్పాంటేనియట్గా లోపల ఆమె అరే ఇంత పెద్ద సెటప్ చేసి దండలు లేకుండా అన్నది పాయింటే కదా ఇది. అదే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చిన షాట్ సినిమా ఇంకొక అంటే నెక్స్ట్ అయిపోయింది, పెళ్లి అయిపోయింది, దండలు ఏం చేస్తాం అప్పటికప్పుడు ప్లాన్ చేసిన అట్లా సెటప్ అంటే మొత్తం నిజంగా పెళ్లి సెటప్ చేసినాం. ఇంటి ముందర మొత్తం పెళ్లి మండపం భారీగా చేసినాం. పెద్ద సెటప్ అంటే అదే మా సినిమాలో పెద్ద సెటప్ పందిర్ లాగా అవి అంతా వేసినాం. సెటప్ అంతా వేసినాం. దండ మర్చిపోయారు. దండ మర్చిపోయినాం. అది వాన పడ్డది మళ్ళీ అయిపోయిన తర్వాత అయిపోయింది. అన్న ఒకటి ఏంటంటే మనోడు రాసుకొని డైలాగ్స్ చెప్పి కొత్త యాక్టర్స్ అంతా ఇంతో నాకు శ్రీరామన్నకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే మీరు అసలు ఇంట్లో బచ్చల్ సెట్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆడికి ఏం రాదు పాపం, అమాయకుడు, చదువు రాదు, నిజంగా రాదు. వాడు ఇప్పటికి ఆటో వాటర్ క్యాన్లు వేస్తుంటాడు, వాటర్ పోస్తుంటాడు.
ఆడిని తమ్ముడు తీసుకొచ్చిండు, నేను ఆడిని అన్న చేయలేడేమో, క్యారెక్టర్ చాలా పెద్ద స్టేట్ క్యారెక్టర్, క్యారెక్టరా? నీవు నాకు ఇడిచిపెట్టి అన్నాడు. నేను యాక్చువల్గా కొద్దిగా సుమన్ శెట్టి వాళ్ళ అట్లా వెళ్దాం అనుకున్నాం, ప్యాడింగ్ కూడా అవుతాను. వాస్తవం చెప్తున్నా, అది ఆయన కంటే అంటే చాలా బాగా చేసిండు ఇతను. అతనికి అంటే ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్కు అన్న ఇది స్పీడ్, నేను చాలా స్పీడ్ ఉంటుంది అన్న, ఈ స్పీడ్ అయితే కొద్ది తగ్గించు, మళ్ళీ ఇంకొక వర్షం, అట్లా ప్రతిదీ చేసుకొని ఆయన ప్రతిదీ అన్నీ చూసుకోవడం వల్ల ఇంకా కామన్ చిన్న చిన్నవి మర్చిపోతాం. కానీ ఎక్కడ కూడా ఎడిటర్, మా ఎడిటర్ కూడా చెప్తాడు కదా, ఇంత తీయాలి సినిమా, ఎంత తీసిండో అంతే ఉంది, జస్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చిండు అన్న. అంటే సీక్వల్గా ఎక్కువ ఫుటేజ్ వేస్ట్ చేయడం కానీ అట్లాంటివి ఏం లేవు, చాలా అద్భుతంగా చేస్తుండే. అది కానీ పాత్రల మధ్య ఇప్పుడు నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, బాగా ఎక్స్పీరియన్స్ ఉండి అన్నింటికన్నీ కుదిరితేనే పల్టీ కొడుతుంది సినిమా. అవును, అసలు మీరు సినిమా కష్టాలు సినిమా చేయడానికి పడ్డారు మీరు. ఎక్స్పీరియన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. అంటే అప్పటికే నేను 13-14 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి చాలా ఈజీగా చేయగలిగిన. వాళ్ళని 10 days ముందే పిలిపించి హోటల్లో మొత్తం వాళ్ళని రిహార్సల్ చేసి వర్క్షాప్ చేసి ఈజీగా. అందుకే నేను ఫస్ట్ కాపీ ఓన్లీ 16 minutes మాత్రమే ఎక్కువ వచ్చింది. 2 గంటల సినిమా తీసి 4 గంటలు వస్తుంది ఫుటేజ్ జనరల్గా. నాకు ఓన్లీ 16 నిమిషాలు మాత్రమే డబ్బింగ్ వర్షన్ నుంచి తీసేసి 16 నిమిషాలు వేస్టేజ్ తీసినాను. అట్లా చాలా లిమిటెడ్గా కంట్రోల్గా చేసినాం సార్. కానీ ఇంత టాలెంట్ ఈ ఇప్పుడు అందుకే ఫస్ట్ ప్రారంభంలో ఏం చదువుకున్నాను అడిగింది నేను, అందుకే అడిగినా నేను. సాహిత్యంలో నీకు ఆ డెప్త్ తెలిస్తే తప్ప అవును సార్ ఆ కమ్యూనికేషన్ చేయలేము మనం. అవును సార్, ఆ క్యారెక్టర్లో కూడా డెప్త్ ఉంటుంది సార్. అంటే ప్రతి క్యారెక్టర్ ఒక 7 క్యారెక్టర్లు ఉంటాయి, అన్నిటికీ ఒక ఆర్క్ ఉంటుంది సార్. క్యారెక్టరు ఎక్కడ మొదలైంది, దాని ప్రయాణం ఏంటి, దాని ముగింపు ఏంటి, న్యాయం చేయాలి కదా ప్రతి క్యారెక్టర్కి ఆర్క్. ఇన్ని క్యారెక్టర్లకు క్యారెక్టరైజేషన్ ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సార్. ఈ క్యారెక్టర్ ఎట్లా పుట్టింది, ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, ఎట్లా క్లోజ్ అవుతాడు, జస్టిఫికేషన్ అంత క్లారిటీగా. వీడు ఇంత ఫ్రస్ట్రేటెడ్, నా క్యారెక్టర్ తీసుకుని ఇంత ఫ్రస్ట్రేటెడ్, వీడు ఇది ఉంటాడు, వీడు మళ్ళీ హెల్పింగ్ నేచర్, ఆ ప్రేమ పోయి అమ్మాయి దగ్గర అటు ఇటు ఆడి మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకోవడం అనేది ఒక లైన్. ప్రతి క్యారెక్టర్లో ఉంటుంది ఆర్క్ ఉంటుంది. ఇందులో ఒక మైనస్ ఏంటి సార్ అంటే, మా రీచ్ అవ్వకపోవడానికి ఒక కారణం అది విజువల్గా ఎక్కువ గ్రాండర్గా లేకపోవడం. అదొక పెద్ద ప్రచారం ఎక్కువ జరగకపోవడం. అంటే విజువల్ ఇంతకంటే డల్ ఉన్న సినిమాలు కూడా వెళ్ళినాయి, కానీ వాళ్ళు రీచ్ అవ్వగలిగారు, మేము రీచ్ అవ్వలేకపోయాం. అసలు ఇప్పుడు ఎట్లా నిశ్శబ్దంగా వచ్చింది ఆ సినిమా. అవును సార్, ఇప్పుడు కొన్ని సినిమాలు రావడానికి 6 నెలల ముందే గోల ఉంటుంది. అవునవును, హడావిడి ఎక్కువ చేస్తారు, హడావిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత 2 రోజులకి వెళ్ళిపోతుంది, కనబడదు కూడా. అంటే ఆఫ్ కోర్స్ గోడలకు పోస్టర్ లేని డబ్బులు లేవన్నా ఆ పొజిషన్. సినిమా అయితే తీసినాము, థియేటర్కల్గా రిలీజ్ అయింది సార్. అంటే నేను 14 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి నా జీవితంలో చూడని రిలీజ్ నా సినిమాకే చూసాను నేను. థియేటర్లో రిలీజ్ అయింది, సంధ్య థియేటర్లో రిలీజ్ అయింది, 80 థియేటర్లో రిలీజ్ అయింది సిటీలో. ఆ సిటీలో 60 థియేటర్లో రిలీజ్ అయింది. ఒక్క థియేటర్లో పోస్టర్లు లేవు. ఎందుకు అట్లా పోస్టర్ లేకుండా? అది సమస్య సార్, ఎక్కడి నుంచి ఏం జరిగింది అనేది తెలియదు. ఇక నేను అంటే అంతే, ఇక మనం ఎందుకో రీచ్ అవ్వలేదు. తీసిన తర్వాత ఎవరో కొంటారు కదా, కొన్నారు. కొన్న వాళ్ళు తను డబ్బులు ఇవ్వడం, ఎవరికి మన పోస్టర్లు వేసే వాళ్ళకి, పోస్టర్లు వేసే వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వీళ్ళు, మేము మాకు ఇంకా అతికించడానికి రాలేదని వాళ్ళు, పంపించడం వీళ్ళు. ఇది ఒక కోఆర్డినేషన్, ఏదో చిన్న ఏమంటారు సిండికేట్ గా ప్లాన్. చాలా మేము లిటరల్లీ కిల్లే సార్, కిల్ అయిపోయింది ఆల్రెడీ. నేను దానివల్ల ప్రజలకు వెళ్ళలేకపోయినా. నా ఏమంటారు, నా అటెంప్ట్ లో ఆనెస్టీ ఉండడం వల్ల నేను బతుకుతున్నా ఇండస్ట్రీలో. నేను ఉండే పరిస్థితి లేదు సార్ అసలు. నమ్మండి సార్, నేను ఒక అన్న ఏం చెప్తున్నది నిజంగా. తురుంకాల సినిమా చూసిన వాళ్ళు నన్ను పిలిచి క్యారెక్టర్స్ ఇచ్చారు. నేను షరతుల వర్తి స్థాయిలో మెయిన్ క్యారెక్టర్ చేసిన, చాంగ్రే బంగాయి రాజులో మంచి క్యారెక్టర్ చేసిన, ఇంకో 2 సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేసిన, జబర్దస్త్ నేను చేసిన, జబర్దస్త్ వెంకీ మంకి టీంలో చేసిన. అంటే మన తురుంకాన్లో సినిమా దేవరాజు చూసిన వాళ్ళు కంపల్సరీ ఒక క్యారెక్టర్ ఇస్తారు, అంతే. ఆడిషన్ నేను పోతే కూడా ఆడిషన్, ఇదే విరించి వర్మ గారు కూడా ఆడిషన్ తీసుకోలేదు. నేను చిన్నది మా క్లారిఫికేషన్ తీసుకున్నాను. నేను ఇంకొక మిత్రుడి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అంటే ఏదో రకంగా డిస్టర్బ్ చేయడము, అంటే అది అనుకోకుండా జరుగుతాయా లేదా ప్లాన్ ప్రకారం జరుగుతాయా ఇవి? సార్ మనం అంటే నాకంత లోపలగా జరిగే దాని మీద నాకంత అనుభవం కూడా లేదు సార్. అంటే నేను ఏదో ఒక మాట అనడానికి కూడా లేదు. సిండికేట్గా జరుగుతుందా, ఒక మాఫియా అనేది నాకైతే అనిపిస్తుంది. అంటే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు జిమ్రాజ్ బజార్ ఏదో జగదీష్ మార్కెట్ ఉంటుంది సార్, ఫోన్ మనం అమ్ముదామని పోతాం, వాడు 800 ఇస్తా అంటాడు, లేదని మనం పక్క వెళ్తే నువ్వు మళ్ళీ 600 ఇస్తా అంటాడు. ముందే చెప్తాడు,
ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే మనం వెళ్ళిపోయే లోపు వాడి షాపులందరికీ వాడు ఇన్ఫార్మ్ చేసేస్తాడు. పలానా డొకోమో ఫోన్ వచ్చింది, నువ్వు 500 చెప్పు అంటాడు. వాడు 400 చెప్తాడు. లాస్ట్కి వెళ్ళిపోయి ఇంకో 300 అంటాడు. మరో దిక్కు లేక వీడు 800 అన్నాడు, మళ్ళీ వస్తే 600 ఇస్తాడు. అవే 600 తీసుకొని వస్తాం మనం. సేమ్ సిస్టమ్ ఇండస్ట్రీలో ఓటీటీ మాఫియా అయిపోయింది సార్. ఒక టైంలో అనిపించింది సార్, ఇక మనకి వెనక ముందు ఎవరు లేకపోతే మనమే డబ్బులు పెట్టి తీయాలి, మనమే డబ్బులు పెట్టి ప్రచారం చేసుకోవాలి, మనమే డబ్బులు పెట్టి టికెట్లు వేసి జనాలకు చూపించాలి, మనమే డబ్బులు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ సినిమా ఆ డబ్బులు కూడా మనకి ఇవ్వరు. మళ్ళీ అట్లా Distributors ఏం నాకు అర్థం కాలేదు సార్ అది. అది అట్లా కదా ఒకటి దీంట్లో ఎక్కడ అంటే మీరు ప్రివ్యూ చూస్తారు కదా, ప్రివ్యూ చూసినాక బాగుంది నచ్చే, సాధారణంగా నీ సినిమా హిట్ అయితే వచ్చే పేరు కంటే అదే టైంలో రిలీజ్ అయ్యే సినిమా ఏదైనా ఉందనుకో 50 లక్షలు పోతే నష్టం రావచ్చు, కానీ నీవైతే బయటికి రావు కదా. అవును పర్సనల్ మనం తొక్కాలని కాదు, అది ఏదో సార్ ఈ వస్తువు మీద 4 రూపాయలు వస్తుందని వాడు నమ్మితే మనల్ని అసలు ఏం పనికిరాదు కదా, బాగాలేదు కదా అని మనని ఒక రూపాయికి తీసుకునేలా ప్రయత్నం చేస్తాడు. ఒక మాట, ఇప్పుడు మీ మీద వ్యక్తిగతంగా ఓపెన్ లేదు, ఉండదు ఎవరికి లేదు. ఇది ఓపెన్ మార్కెట్. అవును, ఓపెన్ మార్కెట్ లో నువ్వు ఒక ప్రోడక్ట్ బయటికి తీసుకొచ్చినావు, నీ ప్రోడక్ట్ బాగుంటే మేము తీసుకుంటాం, వినియోగదారులు లేకుంటే లేదు. అవును. మరి మీ సినిమా విషయంలో సినిమా అనేది వ్యాపారం, అమ్ముకోవడం కదా. అవును. మరి 40 లక్షలు పెట్టి కొన్న అతను 40 ఎందుకు పోస్టర్ వేయలేదు? చిన్న నువ్వు రూపాయి సబ్బు తీసుకొచ్చినా ప్రచారం చేస్తారు కదా, ₹1 పెన్ను యూజర్ పెన్ను ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ఓటీటీకి వెళ్తే ఓటీటీ వాళ్ళు ఏంటంటే వీడు 40 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మనం వీనికి మెంటల్గా కిల్ చేద్దామని. అసలు దీంట్లో ప్యాడింగ్ లేదు కదా, పాటలు ఎందుకు, పాటలు లేకపోతే పాటలు ఉండాలి కదా అని ఏదో ఒకటి మన ఆర్టీఓ పట్టుకుంటే హెల్మెట్ ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు, ఇది లేదు, అది లేదు అన్నట్టు ఏది లేకపోతే అది మైనస్ అదే పట్టుకొని చేసి మన 40 లక్షలు ఉన్న మన మెంటల్ స్టేటస్ని 10 lakhs తీసుకొస్తాడు. ఇక నా సినిమా తీసుకుంటే చాలనే వరకు తీసుకొస్తాడు, ఆఖరికి రిలీజ్ అయితే చాలు. మైండ్ గేమ్. ఇంకోటి అన్న, యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా మనం అంత యాక్టివ్గా ఉండం సోషల్ మీడియాలో, చేసుకుంటాం మనం. సినిమా ఏది వచ్చినా, సినిమా షార్ట్ ఏదొచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోవడం. యూట్యూబర్స్ సినిమా చూసి నేను ఏదైనా నెక్స్ట్ ప్రీవ్యూ రిలీజ్ ఈవెంట్కి ఏదైనా సినిమాకి పోతే వాళ్ళు అడుగుతున్నారు, అన్న ఏమైంది తురుముకాలు ఇంకా ఓటీటీలో రాలేదు, అంత మంచి సినిమాని ఎందుకన్నా రిలీజ్ చేస్తలేరు. చాలా బాగా ఏడ్చేదన్నా, నేను ఏడ్చినా లిటరల్గా 2-3 సార్లు. అవుట్ స్టాండింగ్ చాలాసార్లు బాధపడుకున్నాం. ఏంది అవుట్ స్టాండింగ్ సినిమా అనేది ఆగదు సార్. మీరు అన్నట్టు మనం తీసే మన పరిస్థితులకు మన దానికి ఎంతో కొంత మనం 100% సినిమా ఎవరు తీయలేము. అవుట్ స్టాండింగ్ సినిమా ఏం కాదు, ఒక మంచి సినిమానే. కానీ మంచి సినిమాని జనాలకు తీసుకెళ్ళేటంత ఏమంటారు చేయాలంటే ఇంకేదో కావాలి సార్. అంటే ఒక పెద్ద హ్యాండ్ ఉండడము, జనాలకు తీసుకెళ్ళడానికి ఆశీర్వాదం కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనం బాగుంది అని మనం అనుకునే కంటే ఒక పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళ దృష్టి ఏమంటారు చూసే దృష్టి మారిపోతుంది సార్. ఇప్పుడు పెద్దవాళ్ళు నిజంగా కూడా పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంటదన్న, కానీ పెద్దవాళ్ళ దగ్గరికి పోయే రూట్ తెలియకపోవడం, పెద్దవాళ్ళ దగ్గర పోనీయరు కొంతమంది, అది ఉంటుంది. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఎవరన్నా మీలాంటి వాళ్ళ దగ్గర కొన్నాను, ఇప్పుడు మీ దగ్గర రావాలంటే మీడియేటర్స్ ఏం చేస్తారంటే మీ వరకు రానియరన్న. మీకుంటుంది మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇప్పుడు మీరు పిలుచుకొని మమ్మల్ని చేస్తారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అన్న. నిజంగా చెప్పంటే ఓపెన్గా వచ్చి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు మీరే, నాకు తెలిసి. అంటే మనకు బాగుంది మీ జిల్లా వాళ్ళది అన్నప్పుడు బాగుంది కాబట్టి ఇప్పుడు మనం లాభాలు లేవు సార్, అట్లా నష్టాలు లేవు దీనికి. మనం ఒక రీచ్ అవునవును, మన 40 వచ్చింది, కొన్న ఆయనకు వచ్చింది, తీసిన ఆయనకు వచ్చింది, ఆ రకంగా సేఫే. అన్ని కలిసి అన్ని అనుకూలిస్తే కనుక ఇది బలగం టూ అయ్యేది. అవును సార్, అవును, అది ఎమోషనల్ గా, ఇది ఎంటర్టైన్మెంట్ గా. అవును, ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్. ఉత్తర తెలంగాణ నేటివిటీ, 100% ఉత్తర తెలంగాణ, ఇది సౌత్ తెలంగాణ నేటివిటీ, సౌత్ తెలంగాణ అసలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా భాష దాదాపు 20-30 ఏళ్ళ నుంచి మా ఫాదర్. అదే సార్, రాత్రి అసలు గొర్రెటెంకన చూసి నైట్ అదే ఫోన్ చేసిన, నా భాష సినిమాలో అయినాక అసలు ఎవడు రన్ను అని ఫోన్ చేసి. నేను అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ సోను సూద్ గారు వచ్చారు, సోను సూద్ గారితో కూడా నేను అనిపించిన అంటే టైం లేదు అక్కడ, డైస్ మీద ఏదో చేయాలి పాలమూరుకు సంబంధించింది, ఏం థాట్ వస్తలేదు. అన్న ఏకి బాత్ బోల్నా క్యా బోల్నా దసైపో అని. మనం ఏమనంటే ఇక రారంటే అసపా నేను రానంట కదా. సోను సూద్ గారితో అనిపించిన అది, क्या बोलना है, क्या దసైపో అన్నాడు, చల్ జావు టీకే మీద దసైపో అన్నాడు, స్టేజ్ మీద అన్నాడు సోను సూద్ గారు. సూపర్. అంటే నాకున్న 1 minute ఏదో ఒకటి మాట్లాడించాలా పాలమూరు గురించి అని
అది అనిపించింది. దాని అర్థమేందో కదా, చాలా ఎప్పుడు అనే మాట అది. అవును అవును సార్. తిరస్కారం, అది ఆ విరుపు బాగుంటుంది అన్న, పోసాయి అట్లా పోయిటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది దాంట్లో. అవును అవును చాలా అవును అవును ఒక బాండింగ్ ఆ బాండింగ్ వాల్యూ కూడా ఉంటుంది అది. ఇప్పుడు మన సైడ్ చిన్న ఆయనలను అంటే ఊర్లో ఎవరినైనా ఏ క్యాస్ట్ అని ఉండని మా చిన్న ఆయన అంటాడు, ఏమో సాయి కనిపిస్తలేవాడు. అది భలే అనిపిస్తుంది అన్న, నాకు మంచి అనిపించింది చిన్నప్పటి నుంచి చూసిన. ఎండ్ ఆఫ్ ద డే మంచి జరిగిందన్న, లేట్ అయినా సరే ఆహాలో వచ్చింది, చాలా మంచి రీచ్ వస్తుంది. అంటే నాకు 3 రోజుల నుంచే చాలా మంచి రీచ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మంచి జరుగుతుంది ఆ సినిమా కంటే ఇంకా 2 మంచి జరిగింది. కష్టాలు సినిమా అంటే మంచి సినిమా ఎందుకు వెళ్ళదని మీరు అంటే కొంత లేట్ అయినా కానీ వెళ్ళింది. అదే హ్యాపీ. మీ వరకు మేము వచ్చినాం. అట్లే ఇప్పుడు సినిమా కదా, సినిమా ఓపెన్, అది అందరికి అనిపిస్తుంది. దాంట్లో ఒకటి అంటే నాకు కొన్ని కనెక్ట్ అయింది ఎక్కడంటే లాంగ్వేజ్ ఒకటి, రెండోది పాత్రల మధ్య ఉన్న దాంట్లో ఏమంటారు, తెచ్చిపెట్టుకున్నది లేదు, సహజత్వం ఉన్నది, నేచురల్ సహజంగా ఉంటుంది. వైబినార్లో ఉన్న ప్రజలు ఎంత సహజంగా ఉంటారో, ఏ మాట కామాట. ఇప్పటికీ చాలా ప్లెయిన్గా ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఉన్నారంటే ఎక్కువ మంది మహబూబ్నగర్లోనే ఉండొచ్చు. అవును, మహబూబ్నగర్ జిల్లాలో ఉంటారని నేను అనుకుంటున్నాను. అవును 100%. నెల్లూరు ఎవరో ఒక జర్నలిస్ట్ రాసింది సార్, అంటే లేడీ గురించి ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక మెసేజ్ ఇస్తాం, అంటే కొంచెం పచ్చిగానే ఉంటూనే మళ్ళీ ఏమంటారు న్యాచురల్గా ఉంటుంది. అంటే ఆడదాన్ని మంచం మీద గెలిచే మొగాడు ఈ ప్రపంచంలో లేడు, ఆడదాన్ని గెలవాలంటే ప్రేమతోనే గెలవాలి అని ఎండింగ్లో సినిమా మనం ఎండ్ చేస్తాం దాంతో. ఆవిడ ఒక లేడీ జర్నలిస్ట్ చాలా బాగా ఫోన్ చేసి పొగిడి ఒక ఆర్టికల్ రాసింది. అంటే మన తురుంఖాన్లో ప్రతి కథలో స్త్రీని గెలిపిస్తున్నాడు, అంటే స్త్రీ వైపే తిరుగుతుంది కథ ప్రతి దాంట్లో. ఎండ్ ఆఫ్ ద డే స్త్రీ వైపు ఉంటుంది. అట్లా దానివల్ల మంచి ఒక లేడీ చెప్పడం అనేది చాలా హ్యాపీ, చాలా గొప్ప విషయం. కానీ మీరిద్దరు అంటే మీ టీం చేసిన ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. పైగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మహబూబ్నగర్ జిల్లా భాషను మనం ఇన్నాళ్ళు సినిమా చూస్తే అటు కోస్తా ఉండే భాష వాళ్ళ స్లాంగ్లో ఉండేది, హీరో కానీ కామెడియన్స్ కానీ అవే ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ భాష సినిమాలకు వచ్చింది. కరీంనగర్ మేజర్, కరీంనగర్ వరంగల్, కరీంనగర్ నిజామాబాద్ అట్లా వచ్చింది. ఇప్పుడు మహబూబ్నగర్ భాష కల్తీ లేకుండా, అసలు కల్తీ లేదన్న, ప్యూర్, ఎందుకంటే ప్యూర్ మహబూబ్నగర్ కాబట్టి సంపూర్ణమైన అక్కడక్కడ దాటాలి, దాటితేనే మనకు ఆ రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. చెప్తున్నా కదా, అద్భుతమైన ప్రయోగం మీరు చేసి, ఇంకా మీరిద్దరు మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తురుమ్ ఖాన్, నిజంగానే మీరు సినిమా చూస్తే కనుక ఈ తురుమ్ ఖాన్ అనేది ఒక రకమైన ఆ పేరు అనేది ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఒక పేరు, ఆ కాలం మారినప్పుడు ఇంకో దానికి రిప్లికా కనబడుతుంటుంది, అంటే మారుతున్న కాలాన్ని బట్టి. ఈ తురుమ్ ఖాన్ అనేది వీరుడు, పోరాడేవాడు, ఎదురు తిరిగేవారు అనే ఒక ధైర్యవంతుడు అనే ఒక అర్థం. ఇక్కడ కూడా ఆ మనుషులు ఎదుర్కొనే సమస్యలు, వారికి ఎదురయ్యే సంఘటనలు, వాళ్ళు దాటుకొని రావడం, నిలబడడం అనేది కూడా ఒక అంశం. చాలా సృజనాత్మకత ఉన్న సినిమా, సగటు మనుషుల జీవితాన్ని తెర మీద చూపించిన సినిమా, చాలా బలమున్న సినిమా. ఈ సినిమా చూస్తే కనుక మన హృదయాన్ని తప్పకుండా థియేటర్కు అప్పగిస్తారు. థ్యాంక్ యూ.